మన రాజమౌళి గారు ప్రెస్ మీట్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారంటే, ఎవరైతే ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పట్టుకున్నప్పుడు సిపి సజ్జనార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ డైరెక్టర్లను ప్రొడ్యూసర్లను అక్కడ కూర్చోబెట్టినప్పుడు రాజమౌళి గారు మాట్లాడుతున్నారు. వాళ్ళు పైరసీ చేసి సంఘ సేవ చేయట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. రాజమౌళి గారు అసలు మీకు బ్రెయిన్ ఉన్నదా? బ్రెయిన్ మెదడులో లేదు, మోకాళ్ళ లేదు, అరికాళ్ళకి వెళ్ళిపోయింది మీకు. ఏం మాట్లాడుతున్నారు? మీరేమైనా సంఘ సేవ చేస్తున్నారా? ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినావు రాజమౌళి? కరోనాలో ₹1 ఎవరికైనా దానం చేసినావు? మరి నీ బాహుబలి పార్ట్ 1కి ₹1000 టికెట్ పెట్టినావు, బాహుబలి 2కి 1500 టికెట్ పెట్టినావు. ఈరోజు వారణాసికి ఎంత 3000 పెడతావా, 4000 పెడతావా, 5000 పెడతావా? ఎవడయ్యా జాగిరి? నువ్వు 3000 కోట్లు 4000 కోట్లు పెట్టి నువ్వు బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తావు ఉంటే ఇక్కడ పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళు మూవీ చూసి నేను రిటర్న్ కట్టాలి. ఎవరికి? ఒకటి నీకు డైరెక్టర్కి, ఆ హీరోకి, హీరోయిన్కి, విలన్లకే 3000 కోట్ల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఎవరికి ఏం సంఘ సేవ చేస్తున్నారు రాజమౌళి గారు మీరు? మొన్న టైటిల్ అనౌన్స్మెంట్లో ఏం మాట్లాడుతున్నారు? ఆంజనేయ స్వామి వెనకాల ఉండి మనల్ని నడిపిస్తారని చెప్పేసి మా డాడీ చెప్తా ఉంటే అది ఫూలీసు, అది నేను నమ్మనని మాట్లాడతారా? ఈరోజు హిందూ ధర్మం నీకు నచ్చకపోతే నువ్వు బయలు దూకి జావు. కానీ హిందూ ధర్మాన్ని అవమానించేటట్టు మాట్లాడితే బిడ్డ, నువ్వు తీసే ప్రతి మూవీకి హిందువులందరూ బాయ్కాట్ చేస్తారు.